పెద్దలందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అఖండ సినిమా. ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాం. కానీ ఆ సినిమా కలెక్షన్స్‌ని దెబ్బతీయకూడదు అనే పాయింట్ తోటి నేను ఇంతవరకు చెప్పలేదు. అయితే విషయం ఏంటంటే అఖండ సినిమా చాలా బాగా తీశారు. అద్భుతంగా. స్క్రీన్ ప్లే గాని, డైలాగ్స్ గాని, యాక్షన్ గాని ఒక్కటి దేనికది తక్కువ కాదన్నట్టుగా చాలా బాగా తీశారు. అలాగే బాలకృష్ణ తప్ప ఇంకెవరు చేయలేరు అనే విధంగా ఈ సినిమా చేయడం, బాలకృష్ణ అద్భుతమైన నటన చేయడం చాలా చాలా బాగుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇక ఇంత చక్కటి సినిమాలో ఓ చెత్తపాట పెట్టాలని ఆలోచన ఎందుకొచ్చింది? ఇంత చక్కటి సినిమాలో భక్తి రసమైన సినిమాలో ఓ చెత్తపాట పెట్టాలని, ఓ చెత్త క్యారెక్టర్‌గా చూపించాలని ఆలోచన ఎందుకొచ్చింది? బాలకృష్ణ గారికి కరెక్ట్‌గా చెప్తే బానే చేస్తారు. ఆయన అంత చక్కగా నటించిన వారు. ఆయన చేత ఇలాంటి చెత్త డాన్స్ చేయించాలి, చెత్త పాట పాడించాలి, చెత్త వేషం వేయాలి అని కొన్ని నిమిషాల పాటు చేసిన ఆ చెత్త ఆ సినిమా మొత్తానికే కళంకంగా మారింది. కాదనగలరా? ఎంతో మంది ఫ్యామిలీతో సహా సినిమాకి వెళ్ళాలి, టికెట్ కొనుక్కుని వెళ్ళాలి అనిపించిన వాళ్ళందరికీ కూడా ఎంత అసహ్యం కలిగిందంటే ఫ్యామిలీతో సహా వచ్చి ఇలాంటి చెత్తపాట కోసమా సినిమాని ఒక ఆధ్యాత్మిక భావనలో చూడాలనుకున్నాం కదా అని అనిపించదా? అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇలాంటి చెత్తబాటలు లేకపోతే సినిమా చూడరు అనే భావన. ఈరోజు మొబైల్ ఫోన్లో కూడా అందరూ ఇష్టం చూసుకుంటున్నారండి. నేను ఇంకా సినిమాలకు వచ్చి ఇలాంటి దరిద్రాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? ఆ మాయలో ఎందుకున్నారు? ఆ ఒక్క మాట తీసేస్తే ఎంతమంది బాహుబలి 2 సినిమా బాహుబలి 1 కంటే బాగా ఆడడానికి కారణం ఏంటి? అందులో ఇలాంటివి లేవు కాబట్టే. కానీ వీళ్ళకి ఏంటో తెలియదు. సరే, ఒక కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని అందరినీ పెట్టుకున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి చేస్తున్నారు అనుకున్నాం. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఈ చెత్తబాట పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ క్యారెక్టర్స్ ని చెత్తగా చూపించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి. రెండోది, అసలు ఎవరికి బొట్లు పెట్టలేదు. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని కవి చెప్పారు. అంటే కనీసం మనం చూస్తే తెలుగువారు ఇంత బాగుంటారు, ఇంత చక్కగా ఉంటారు అనిపించేలా ఉండాలి. కానీ ఒక్కళ్ళ మొహాన్ని బొట్టు పెట్టలేదు. సరే, వాళ్ళ నార్త్ ఇండియన్స్ అన్నావు, బాగుంది. నార్త్ ఇండియన్స్ అయితే మాత్రం బొట్టు పెడతాను కంప్లైంట్ అయిపోతాయా? అసలు ఆ సింబాలిక్ గా ఎందుకు చూపించలేకపోయారు? కనీసం బాలకృష్ణ కూతురుగా ఉన్న క్యారెక్టర్ బొట్టు పెట్టాలి కదా. ఒక సంప్రదాయాన్ని వీలైనా పాటిస్తున్నారు అనిపించే విధంగా చూపించాలంటే బాగుంటుంది కదా. బాలకృష్ణ డైలాగులు చాలా బాగున్నాయి. అఖండగా ఉన్న బాలకృష్ణ, మీరు ముఖాన్ని బొట్టు పెట్టుకోవడానికి నామోసి, మీకు గుడికి వెళ్ళడానికి నామోసి, దేవుడు దండం పెట్టడానికి నామోసి, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు వస్తాడా అని చాలా బాగా చెప్పాడు ప్రశ్న. కనీసం ఆ చెప్పినప్పటి నుంచే నా పిల్లకి బొట్టు పెడితే బాగుండేది కదా బాలకృష్ణ కూతురికి. లేదు. ఇంకా మూడోది, దీర్ఘాయుష్మతి భవ అనవలసిన స్త్రీలింగ శబ్దం దగ్గర దీర్ఘాయుష్మాన్ భవ ఏంటి? కనీసం సామాన్యమైన సంస్కృత పండితులైనా ముందు అడిగి తెలుసుకోవాలి కదా. ఈ పదాల్లో ఏమైనా తప్పులుంటే చూడండి, ఈ డైలాగులో ఏమైనా తప్పులుంటే చూడండి సంస్కృతానికి సంబంధించి అని ఓ పాయింట్ చూడాలి కదా. దీర్ఘాయుష్మాన్ భవ ఏంటిది? చాలా సినిమాల్లో ఉంది ఇది. సరే, వాళ్ళు తెలియజేశారు, సోషల్ మూవీస్ లో అనుకున్నాం. కానీ ఆధ్యాత్మికతను చూపించాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా. ఇక చాలా చాలా ముఖ్యమైన విషయం, శివుడి మళ్ళీ యజ్ఞోపేతం లేదు. శివుడు సరే, చాలా మంది ఆయన సన్యాసుడికి యోగిరీతి కాబట్టి ఆయనకి యజ్ఞోపేతంతో పని లేదు, వలువలతో పని లేదు. నిజమే. ఆయన యొక్క తత్వం అఘోరాలుగా, అసలు దిగంబరమైన అఘోరాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు బట్టలు కూడా ఉండవు. నిజమే, అదంతా మంచిదే. యోగి తత్వంలో ఇంత నిజమే. కానీ శివుణ్ణి ఒక పరమేశ్వరుడి రూపంలో చూపించేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి యజ్ఞోపేతం అయితే ఉండాలి కదా. ఎవ్వరు చూపించలేదు. ఒక్క రెండు సినిమాల్లో శివుడికి యజ్ఞోపేతం లేకుండా చూపించలేదు. ఒకటి కన్నప్ప సినిమా, రెండు ఈ సినిమా. ఈ రెండు కూడా ఒకే కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన సినిమాలు. వాళ్ళు మరి ఏమనుకుంటున్నారు? బ్రాహ్మణ్యానికి వ్యతిరేకం అనుకుంటున్నారు, ఏంటో తెలియదు. ఇది కుట్రే తెలియదు, పొరపాటే తెలియదు. పొరపాటు అయితే కాకపోవచ్చు. ఎందుకంటే కన్నప్ప సినిమాలో శివుడికి యజ్ఞోపేతం లేదు అని చాలా విమర్శలు వచ్చాయి. అన్ని విమర్శలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తీశారంటే అర్థం ఏంటి? ఇంత పెద్ద సినిమా హిట్ అవుతుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది హిట్ అవుతుంది ఎలాగాను, ఇదే నిజం అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడమా? ఇది కొద్దిగా బాగుండలేదు. సినిమా చాలా బాగుంది, అంతా బాగుంది. పిక్చరైజేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఏ విషయంలోనూ తీసుకోలేదు. నటనలో కానీ దేంట్లో తీసుకోలేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని తీసేస్తే బాగుంటుంది. అంటే ఆ చెత్త వాళ్ళ సినిమా హిట్ అయిందని చూపించాలనుకుంటున్నారా, లేకపోతే ఏదో ఒక చెత్త చూపించాలనుకుంటున్నారా? బాలకృష్ణ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? ఇది అలాంటి విషయాన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇందులో కుట్రగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అందరూ ప్రతిఘటించాలి. సరే, కలెక్షన్స్ విషయంలో ఇంకా కొత్తగా వచ్చేసే కలెక్షన్స్ ఉండవు కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కలెక్షన్స్ దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో. సినిమా అయితే చాలా బాగా తీశారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఒకే కమ్యూనిటీ వాళ్ళని అందరినీ పెట్టుకోవడం, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకోవడం ఇదేం తప్పేం కాదు, అందరూ చేసే పని ఇది.
కానీ ఆ కమ్యూనిటీ తప్ప మిగిలిన కమ్యూనిటీని డిమినిష్ చేద్దామని ఒక ఆలోచన చూసారా, అది కరెక్ట్ గా లేదు. దయచేసి దీన్ని తప్పుగా భావించద్దు, ఇందులోని విషయాన్ని గ్రహించండి అందరూ కూడాను. ఇటువంటి వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నించండి. భారత్ మాతా కీ జై.